ఓకే ఫోటో నమస్తే ఏమనుకోవాలి బయటికి పెట్టుకున్నావు కదా ఎట్లా తెలుగుదేశం ప్రభుత్వం బాగుందా ఏమన్నా మీకు పెన్షన్ లేదు అల్లుడింట్లో ఉంటున్నాం ఇల్లు పెట్టిస్తాంలే పెట్టారా వీళ్ళు పెట్టినారా మనం 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి అనేది ఏంటో చేసి చూపించిన తర్వాత ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఎందుకంటే 2 సంవత్సరాలు మీరు ప్రజలకి ఏం చేశారో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఒకవైపు సంక్షేమ పథకాలు అందరికీ వస్తున్నాయా లేదా, అలాగే అభివృద్ధి పనులు ఏం చేశారో మీరు పోయి చెప్పి ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మరో 3 ఏళ్ళు మనకి టైం ఉంది. ఈ 3 ఏళ్లలో ఆ సమస్యలు తీర్చొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క కూటమి నేత నాయకుడు ఇంటింటికి వెళ్ళి తిరిగి ప్రజల్లో ఉండాలి అని చెప్పి కోరడం జరిగింది. 45 రోజుల ఈ ప్రోగ్రాంలో ఇది 10వ రోజు. ఈరోజు 10వ రోజు మనం ఇక్కడ ఈ కట్టుబడిపాలెంకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కాన్స్టిట్యూన్సీకి వచ్చిన తర్వాత ముందు సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. ఈరోజు 99% సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలందరినీ అడగడం జరిగింది. ప్రతి ఒక్కరూ పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. పెన్షన్ రాని వాళ్ళు అప్లై చేసుకున్నారు. కొత్త పెన్షన్లు వదలంగానే వాళ్ళకు కూడా వస్తుందని చెప్పడం జరిగింది. అవాతాతలకి 4000, దివ్యాంగులకి 3000 నుండి 6000, అలాగే డిసేబుల్డ్ వాళ్ళకి 15000 మనం పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. అది అక్షరాల అమలు చేస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలంతా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారని చెప్పాం. అది కూడా చేస్తాం. ఏమమ్మా ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరంతా ఫ్రీగా పోతున్నారా? నెల్లూరుకి బస్సుల్లో పోతున్నారా? సో అందరూ ఫ్రీగా పోతున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నాం. అందరికీ అకౌంట్లో గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా పడ్డాయని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మందిని అడిగాం ఇందాకే. అలాగే అన్నదాత సుఖీభవ కింద రైతుల అకౌంట్లో డబ్బులు పడడం జరిగింది. అలాగే ఆటో సేవలో, మత్స్యకార సేవలో, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేదవాడికి 5 రూపాయలకే భోజనం జరుగుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎంతోమంది చదువుకున్న టీచర్లందరూ, టీచర్ ఉద్యోగం రావాల్సిన వాళ్ళందరూ, అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా గత 7 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటే ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు చెప్పాం మనం మెగా డిఎస్సి ఇస్తామని. అక్షరాల మెగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ ఈరోజు దాని గురించి అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంత నీతులు చెప్పేవాళ్ళు, ఇంత సిస్టమ్ తెలిసేవాళ్ళు, ఇన్ని జీవోలు తెలిసిన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వాళ్ళ మొహం చూడకుండా, అసలు చదువుకొని వాళ్ళకి వయసులు అయిపోతుంటే టీచర్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. వాళ్ళు ఈరోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతూ మన యువ నేత నారా లోకేష్ బాబు గురించి మాట్లాడుతున్నారు. అర్హత లేని ఈ మాటలు వద్దు. మీరెందుకు చేయలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మేము చేసిన తర్వాత? కాబట్టి మనం చేసింది 16,000 మందికి ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా 2,000 చిల్లర 3,000 మందికి మెగా డిఎస్సి ఇవ్వబోతున్నాం.